నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా జొలిపించింది. హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో దాదాపు 50 మంది నకిలీ డాక్టర్లను అధికారులు గుర్తించారు. ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్లో పలు క్లినిక్లను సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రమ్, చెప్పండి, నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా జులిపించినట్టు నకిలీ మందులు, నకిలీ వైద్యులు ఈ మధ్య కాలంలో తనిఖీల్లో తరచుగా బయటపడడం చూస్తున్నాం. ఏం జరుగుతోంది విక్రమ్? హైదరాబాద్ నగర శివారులో నకిలీ వైద్యులు ఎవరైతే చెలమని అవుతారో వారిపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి కొరడా జులిపించిందని చెప్పుకోవచ్చు. ఐడిపిఎల్, చింతల్, షాపూర్, మెడ్చల్ తదితర ప్రాంతాల్లో అర్హత లేకున్నప్పటికీ కూడా వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై కొరడా జులిపించారు. ఆ కేంద్రాలను తనిఖీ చేశారు. సుమారుగా 50 మందిపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదుగా కాగా 30 మందిపై మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, వీరందరినీ కూడా చెంచల్గూడ జైలు కూడా తరలించడం జరిగింది. మొత్తం 8 మంది వైద్య మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలలో అడ్మిషన్ ఆసుపత్రులను తనిఖీ చేసిన సందర్భంలో వారు వాడుతున్న మందుల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ డోసులో మందులు ఇస్తున్నారని కూడా తెలుస్తుంది. వీరంతా కూడా వారు నకిలీ వైద్యులు, వైద్య సర్టిఫికేట్లు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వైద్యులుగా చెలమని అవుతున్నారు. వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. వారు ఇస్తున్న మందులను కూడా పరిశీలించడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే సర్టిఫికేట్లు లేకున్నప్పటికీ వైద్యం చేస్తున్నారో వారిని ముగ్గురిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. అదేవిధంగా మందులకు సంబంధించి యాంటీబయాటిక్స్ ఎక్కువగా విస్తరిస్తూ ఎక్కువ డోసు మందులను ఎవరైతే పేషెంట్లకు ఇస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. వారిపై కూడా ఫిర్యాదులు చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే కొంతమంది డాక్టర్లు కానప్పటికీ కూడా బోర్డు పెట్టుకోవడమే కాకుండా అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా నిర్వహించుకుంటున్నారు. వీరిపై కూడా ఫిర్యాదులు తీసుకొని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 50 సెంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఈ నకిలీ డాక్టర్లను ముగ్గురిని అరెస్ట్ చేసి చింతల్గూడ జైలుకు తరలించడం జరిగింది. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో ఈ వారి దందా ఎక్కువగా కొనసాగుతున్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తంగా వైద్య మండలి ఈ దర్యాప్తు ప్రక్రియ అన్నది కొనసాగిస్తాం, ఈ తనిఖీలన్న ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులు చెప్తున్నారు. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.